నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కాయలు ఈ కొలతలతో చేసుకుంటే మనం సంవత్సరం దాకా నిలవ ఉంటుంది పచ్చడి. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఆవకాయ ఎండుమిర్చి, కేజీ ఎండుమిర్చి బాగా 4 రోజులు ఆరబెట్టుకుని కారం పట్టించుకోవాలి. ఆవకాయ కారం కింద. కొత్త కొబ్బరి అనమాట, మామిడికాయ శుభ్రంగా ముక్కలు కొట్టించేసుకుని దాంట్లో ఉన్న జీడు అదంతా తీసేసి తుడిచేసి ఒక గంట సేపు అలా ముక్కలు ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత మన పిండికి 1/2 కేజీ ఆవాలు బాగా 4 రోజులు బాగా ఆరబెట్టుకుని మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే బయట మిల్లు ఆడించుకోవచ్చు అనమాట. ఆవకాయ అని చెప్తే మిల్లులో పడతారు బాగా. ఈ గిన్నెతో మనకి మామిడికాయ ముక్కలు 20 కాయలు అనమాట. కొత్త కొబ్బరి 20 కాయలు. ఈ గిన్నెతో 5 గిన్నెల ముక్కలు వచ్చాయి అనమాట మనకి. ఇక 5 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఆవపిండి, ఒక గిన్నె కారం, అరగిన్నెకి తక్కువగా కొంచెం ఉప్పు, అరగిన్నెకి తక్కువగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పడితే ఎక్కువైపోద్ది కనుక తక్కువ వేసుకోవాలి ఉప్పు. ఆవకాయ కారం, ఆవకాయకాయలు బాగా ఎండబెట్టి 4 రోజులు బాగా ఆరబెట్టిన తర్వాత కారం ఆడించామన్నమాట. ఈ గిన్నెతో గిన్నె కారం వేసుకుంటే సరిపోతుంది. 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి కదా, 20 మామిడికాయలు కొట్టిస్తే 5 గిన్నెలు వచ్చాయి అన్నమాట. 20 కాయలకి కొలతలు అనమాట ఇవి నేను చెప్పేవి. ఇంకా ఎక్కువైతే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువైతే తగ్గించుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆరబెట్టుకుని ఆడించుకున్న ఆవపిండి కూడా కొలతలు అయితే ఇవి 1/2 కేజీ ఆవాలన్నమాట. ఆవాలు పెద్ద ఆవాలే, మనం ఇంట్లో ఆడుకునే ఆవాలు వేసుకుంటున్నాం. ఇవి అయితే వేడి చేయకుండా ఉంటుందని. చిన్నగా ఎర్రగా ఉండే ఆవాలు అయితే వేడెక్కివైపోతుందని ఈ ఆవాలు వేసాం అనమాట. అవి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు. ఆవపిండి కూడా గింత వేసుకుని సాల్ట్ బాగా మనం కావాలంటే ఉప్పు ఒక వారం రోజులు ఎండబెట్టుకుని దంచుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసేస్తున్నాను. ఒక 5-6 రోజులు బాగా ఎండబెట్టాను అనమాట. వెల్లుల్లిపాయ ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయ రెబ్బలు పెద్దవి బాగా ఎండలో పెట్టుకుని ఒక 5-6 రోజులు పొట్టు ఒలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు. సాల్ట్ కూడా బాగా ఆరిపోయింది కనుక మేము మంచి ఎండలు కాసేటప్పుడు బాగా ఆరబెట్టాను అనమాట. పచ్చడి పెట్టేటప్పుడే 15 రోజులు అయిపోయింది. వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు మాకు. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆవకాయ. మేము పెట్టిన పచ్చడి ఆవకాయ కొత్త కొబ్బరి అనమాట. అది ఒక గిన్నె వేసాం కనుక సగం గిన్నె సాల్ట్ వేసాం అనమాట. ఉప్పు తక్కువైతే, ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే 3వ రోజు మళ్ళీ కలుపుకున్నప్పుడు అప్పుడు వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేసుకుని ఒకసారి మనం ముందుగా ఒలిచేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో వేసుకుని, మెంతులు ఎక్కువ కాకుండా ఒక 50 గ్రాముల మెంతులు వేసుకుంటే సరిపోద్ది. ఒక 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు పొట్టంతా తీసేసి బాగా ఒలిచేసుకుని పక్కన పెట్టుకున్నాం మనం. అవి కూడా వేసేసుకుని ఒక స్పూను పసుపు కూడా వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది మనకి. ఈ కొత్త కొబ్బరికాయ పచ్చడి పెట్టుకుంటే మనకు సంవత్సరం అయినా సరే పచ్చడి మొక్క గట్టిగా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది కూడా. ఇలా అన్నీ ఒక దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకుని ఒకసారి ఇవన్నీ కలిసిలా ఒకసారి కలిపేసుకుని, దీనికి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను అనమాట. మనకి మిల్లి దగ్గర ఆడిన నూనె అయితే బాగుంటుంది ప్యాకెట్లో కంటే. అలా కుదరకపోతే ప్యాకెట్లో అన్నా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసుకుని కలిపేసుకుని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో కూడా
ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ముక్కల్లో మనం. మన కేజీ కాయలు ఆడిస్తే 2 గిన్నెలు కారం వచ్చింది. ఒక గిన్నె వేసుకుని ఒక గిన్నె ఇంకా వేరే పచ్చడి పనికి వస్తే నుంచి అనమాట. ఇవన్నీ బాగా కలిపేసుకుని మనం పచ్చడి పెట్టేసుకుని దేంట్లో అయితే పెట్టుకుంటామో ఆ బకెట్లో పెట్టేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో మన పప్పు నూనె వేసుకుంటున్నాం కదా, వేరుశనగ నూనె, అవంతా నూనె వేసుకోవాలి. 1 కేజీ నూనె దాంట్లో వేసేసుకుని ముక్కలు బాగా తడిసిలా కలిపి, అప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కారంలో ఆ ముక్కలు దాంట్లో వేసి కలుపుకొని మనం పచ్చళ్ళలోకి ఎత్తి పెట్టుకోవాలి. మనం దేంట్లోకి అయితే తీస్తున్నాం పచ్చడి దాంట్లో కూడా అడుగుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం కొద్దిగా కలుపుకుని దాంట్లో వేసేసుకుని మనం ఇలాగ ఆయిల్తో ముందు ముక్కలు తడపడం వల్ల అన్నిటికి కారం బాగా అంటుకుంటుంది అనమాట. ముక్కలన్నిటికి బాగా ఊరుతుంది పచ్చడి. ఇలా ఆయిల్ వేసేసుకుని ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. మనం ఈ కారంలో కలుపుకొని మనం దేంట్లో అయితే పచ్చడి పెట్టుకుంటున్నామో ఆ బకెట్లో ఎత్తి పెట్టేసుకుని మొత్తం 2 కేజీల ఆయిల్ వేసాను అనమాట పచ్చడిలో. నేను దగ్గర 3 కేజీలు పడుతుంది. మళ్ళీ తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చని. పచ్చడిని కలిపేసిన తర్వాత మొత్తం పైన అంతా ఆయిల్ వేసుకుని 3వ రోజు కలుపుకున్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఆ రోజు మరి ఒకసారి చూసుకుని కలిపేసుకుని ఒక అరగంట ఎండలో పెట్టుకుంటే అరగంట ఎండలో పెట్టుకుని తీసేసి పైన స్టోరేజ్ చేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా తీసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కాయలు దొరికితే మీకు ఈ కాయలతో పచ్చడి పెట్టుకుని మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో 3వ రోజు తీసుకున్నాం మనం పచ్చడి. కలిపిన 3 రోజుల తర్వాత ఇలా ఉందన్నమాట. నేను బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు కారం సరిపోయలేదో చూసుకుని, సరిపోకపోతే దీంట్లో వేసి కలుపుకోవచ్చు. కాకపోతే మాకు అన్నీ సరిపోయాయి. దీంట్లో కలిపేసుకుని ఒకసారి ఒక అరగంట ఎండలో పెట్టుకుని, బాగా ఎండ తగిలితే ఒక అరగంట ఎండలో పెట్టి జాడీలో తీసేసి ఎత్తి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా ఈ కాయలు దొరుకుతాయి. కొత్త బెల్లి కొబ్బరితో ఆవకాయ అలా పెట్టుకుని